జీఎస్టీ వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ సంజీవరావుకు ఆలయ ఈవో విజయరామారావు మెమో జారీ చేశారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయ దుకాణ సముదాయాలకు టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు 18% జీఎస్టీ చెల్లించాలన్నారు. డిసెంబర్లో నిర్వహించిన టెండర్ల ద్వారా ఆలయానికి 2.90 కోట్ల ఆదాయం వచ్చిందని, వీటిలో దాదాపుగా 60 లక్షల వరకు జీఎస్టీ వస్తుందని ఈవో తెలిపారు. అయితే చిన్న వ్యాపారుల నుంచి జీఎస్టీని వసూలు చేస్తూ పెద్ద వ్యాపారుల నుంచి వసూలు చేయడం లేదని ఆలయ ఈవోకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మొత్తం ఈ దేవస్థానానికి 17 దుకాణాలకు 12 డిసెంబర్ 13 డిసెంబర్లో మనం బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. అందులో షరతుల ప్రకారంగా అంతా అంటే మొత్తంగా డబ్బులు చెల్లించాల్సి ఉంది. అంటే పేమెంట్ మొత్తం వచ్చేసింది. అందులో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 2% మరియు జిఎస్టీ 18% కూడా కట్టవలసి ఉంది. దాంట్లో భాగంగా మనకు ఆ రోజు కొంతమంది రెండో రోజు కడతామని, మూడో రోజు కడతామని కొంతమంది సిబ్బందితో చెప్పి కట్టకపోవడం జరిగిందని తెలిసిన తర్వాత నాకు దానివల్ల నేను ఇమ్మీడియట్గా ఆ సెక్రటరీ కూడా సూపరింటెండెంట్ కూడా మెమో ఇవ్వడం జరిగింది. ఎవరైతే కట్టలేదో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ నోటీస్కు వాళ్ళు ఏం స్పందించకపోతే మళ్ళీ రెండవ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రెండో నోటీసు కూడా ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా అంటే నిన్న సాయంత్రం వరకు కడతామన్నారు, నిన్న సాయంత్రం కూడా కట్టలేదు, ఈరోజు కడతామన్నారు. ఇప్పటి వరకు మనకు ఇంకా 43,73,000 చిలకు జిఎస్టీ రావాల్సింది. జిఎస్టీ మనకు అంటే ఒకవేళ వాళ్ళు కట్టకపోతే దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది, అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది. అది ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. జిఎస్టీ అనేది మేము దేవస్థానం మేము వసూలు చేసి ఇలా జిఎస్టీ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది, గవర్నమెంట్కే వెళ్తుంది.